Hi, hello, welcome friends. In continuation with the last class, so question number 57 మనం discussion చేస్తున్నాం. What is there in 57? One of the object class of memorandum of association of info company limited conferred upon the company's power to sell and its undertaking to another company with identical objectives. సో ఎంఓయూలో ఏం చేస్తున్నాము, ఒక ఆబ్జెక్టివ్ క్లాస్ని పెట్టి మేము సెల్ చేయడానికి పవర్స్ ఉన్నాయని రాసుకున్నాం. అండ్ కంపెనీస్ ఆర్టికల్స్ కన్ఫర్డ్ అపాన్ ద డైరెక్టర్ వేర్ బై పవర్ టు కన్ఫర్డ్ అపాన్ టు సెల్ or otherwise to deal with property of the company. At an extraordinary general meeting of the company, members pass an ordinary resolution for sale of its assets on certain terms and is authorized the board to carry out the sale. బట్ ఏమన్నా అంటే మెంబర్స్ చెప్పినారు డైరెక్టర్స్కి, మేము ఆథరైజ్ చేసినాము, సేల్ చేస్తున్నాము, సో మీరు సేల్ చేసేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ ఏమంటున్నారు అంటే రిఫ్యూజ్ చేస్తున్నారు, కంప్లై విత్ ద మెంబర్స్ ఏది చెప్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ దానికి. సో బట్ మెంబర్స్ ఏమంటున్నారు అంటే వీ ఆర్ ద ప్రిన్సిపల్స్, యూ ఆర్ ద ఏజెంట్స్, మేము చెప్పినట్లు మీరు వర్క్ చేయాలని అంటున్నారు. ఇప్పుడు మెంబర్స్ చెప్పే డెసిషన్ కరెక్టా అండ్ ఎగ్జామిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ టు కంపెనీస్ యాక్ట్ సెక్షన్ ప్రకారంగా మెంబర్స్ కంటెన్షన్ కరెక్టా అండ్ మెంబర్స్కి పవర్స్ ఉన్నవా, వాళ్ళ యొక్క డైరెక్టర్స్ యొక్క పవర్స్ని రెస్ట్రిక్ట్ చేసే పవర్స్ ఉన్నవా త్రూ ఆర్టికల్స్తో ఆర్ వెస్టెడ్ విత్ బాడీ పాసింగ్ ద రిజల్యూషన్. సో రిజల్యూషన్ పాస్ చేసి వాళ్ళ యొక్క పవర్స్ని మనం డిక్రీజ్ చేసే పవర్స్ ఉన్నవా వీళ్ళకి అనేది ఇలా క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు ఇప్పుడు పవర్కి ఫస్ట్ బోర్డుకి ఏం పవర్స్ ఉన్నాయి, సెక్షన్ 179 డీల్ చేస్తుంది. సో పవర్స్ ఎవరివి, బోర్డుకి సంబంధించి. సో సెక్షన్ 179 డీల్ చేస్తుంది. ఏం చెప్తుంది 179? నేను అక్కడ చెప్పింది ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీ యాక్ట్ 2013 హ్యాస్ కంటెంట్ అండర్ సెక్షన్ 179(1) ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ బీ ఎంటైటిల్ టు ఎక్సర్సైజ్ all the powers, all such powers and to do all such acts or things. So to do such acts and things as the company is authorized to exercise and do. ఏమేం చేయొచ్చు కంపెనీ బోర్డ్ అనేది, provided that in exercising such powers or doing such act or things. సో థింగ్స్, పవర్స్, యాక్టింగ్ ఆర్ థింగ్స్కి సంబంధించి ఏమన్నా చేయొచ్చు. సో పవర్కి, యాక్ట్కి ఆ థింగ్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏదైతే కంపెనీ చేస్తుందో అవన్నీ చేయొచ్చు బోర్డు వాళ్ళు. బోర్డ్ షెల్ బి సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ కంటెంట్ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ మెమోరాండమ్ ఆర్ ఆర్టికల్స్ ఇన్ ఎనీ రెగ్యులేషన్స్ నాట్ ఇన్కన్సిస్టెంట్ చేయకుండా వీళ్ళు పవర్స్ని తీసుకోవచ్చు. అంటే ఎంఓఏని ఫాలో కావాలి, ఏఓని ఫాలో కావాలి, ఏమైనా రెగ్యులేషన్స్ ఉంటే వాటిని కూడా ఫాలో కావాలి. అండ్ డూలీ మేడ్ దేర్ అండర్ ఇంక్లూడింగ్ రెగ్యులేషన్స్ మేడ్ బై ద కంపెనీస్ ఇన్ జనరల్ మీటింగ్. నెక్స్ట్ provided further that the board shall exercise any power or do any act or things which he directed or required whether under this act by the members of articles of a company or otherwise to be exercised or done by the members in general meeting. So section 181 subsection section 181 subsection of the Companies Act ఏం చెప్తుందంటే 2033 specify the powers which the board of directors of the company shall exercise only with the consent of company by special resolution. సో స్పెషల్ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు అండ్ సెక్షన్ 180 సబ్సెక్షన్ 1 ప్రకారం డిఫైన్ such power టు సెల్ కానీ లీజ్ కానీ డిస్పోజ్ చేయాలన్న కానీ కంపల్సరీ స్పెషల్ రిజర్వేషన్ అనేది కావాలి, ఎవరు బోర్డ్ చేస్తున్నా కానీ. ఇక్కడ ఏమంటే హోల్ ఆర్ సబ్స్టాన్షియల్ ఇది హోల్ ఆఫ్ అండర్టేకింగ్ సేల్ చేస్తున్నప్పుడు. బట్ దెర్ఫోర్ ద సేల్ ఆఫ్ అండర్టేకింగ్ ఆఫ్ ఎ కంపెనీ కెన్ బి మేడ్, ఎవరు చేయాలి, బోర్డ్ వాళ్ళు చేయాలి. అండ్ దెన్ ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ అకార్డింగ్ టు ద పాసింగ్ ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్. సో ఈవెన్ ఇఫ్ ద పవర్ ఈజ్ గివెన్ బై టు ద బోర్డ్ బై మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ, ద సేల్ ఆఫ్ అండర్టేకింగ్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్ మీటింగ్ బై పాసింగ్ ఏ స్పెషల్ రిజర్వేషన్. సో స్పెషల్ రిజర్వేషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది బోర్డు వాళ్ళు పెట్టిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 58? హార్ లిమిటెడ్ వాన్స్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ. సో ఆడిట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలనుకున్నాను. ఓకే, డ్రాఫ్ట్ బోర్డ్ రిజల్యూషన్ కవరింగ్ ఫాలోయింగ్ మ్యాటర్స్. సో మెంబర్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ, మెంబర్స్ ఎంతమంది ఉండాలి ఆడిట్ కమిటీలో, ఎంతమంది అన్నా ఉండాలి, మెజారిటీ వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. అండ్ తర్వాత చైర్మన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి. నెక్స్ట్ ఎనీ 2 ఫంక్షన్స్ ఆఫ్ సెల్ కమిటీ. సో ఫంక్షన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, రికమెండేషన్స్ని చేస్తారు, ఆర్ అపాయింట్మెంట్స్ని చేస్తారు, ఆర్ టర్మ్స్ ర్యాట్. సో టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ గురించి చెప్తారు, సో ర్యాట్ గురించి చెప్తారు. తర్వాత రివ్యూ చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. ఏది ఇండిపెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఆడిటర్ ఒక ఇండిపెండెన్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించి అవి మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ ఫంక్షన్ చూస్తే. వాట్ షుడ్ బి ద మినిమం లైక్లీ టు టర్న్ ఓవర్ ఆర్ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంపెనీ. ఎంత ఉండాలి అంటే అది కంపెనీ అనేది పబ్లిక్ కంపెనీ అనుకోండి, పేడప్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉండాలి. ఒకవేళ ఆ పబ్లిక్ కంపెనీ ఒక టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఆర్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఆర్ మోర్ ఉండాలి. ఒకవేళ పబ్లిక్ కంపెనీ అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ డిబెంచర్స్ డిపాజిట్స్ వచ్చేసి ఎక్సీడింగ్ 50 crores ఉండాలి. ఇవి అవుట్ స్టాండింగ్ లోన్స్ అయితే ఇవి ఉంటే కంపల్సరీ
ఆడిట్ కంపెనీని కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. సో టర్న్ ఓవర్ అడిగినారు కాబట్టి 100 crores. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆడిట్ కమిటీ, వై ది వర్త ద స్టాట్యూటరీ ఆడిటర్ వెన్ ద కంపెనీ విచెస్ టు ఎంగేజ్ దెమ్ టు పర్ఫార్మ్ సర్టెన్ ఎంగేజ్మెంట్స్ విత్ నాట్ రిస్ట్రిక్టెడ్ అండర్ ద కేసు. సో రోల్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఏమి, వాళ్ళు ఆడిటర్ ఏమైనా కామెంట్ చేసినా అనుకోండి దానికి కాల్ చేయడం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ చూడడం, తర్వాత స్కోప్ ఆఫ్ ఆడిట్ ఏమంత వర్క్ చేసినా అని చెప్పడం, రివ్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రివ్యూ చేయడం, ఇవన్నీ వాళ్ళకున్న స్కోప్. సో ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ చేద్దాం. సో ఆడిట్ కమిటీ బోర్డు రిలేషన్ ఫస్ట్ రిసాల్వ్ చేయండి. యాజ్ పర్ సెక్షన్ 177 ప్రకారంగా an ఆడిట్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ డైరెక్టర్స్ మే బి అండ్ హీ ఈజ్ ఇయర్ బై కాన్స్టిట్యూటెడ్. సో 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని తీసుకున్నాం, 2 నార్మల్ డైరెక్టర్స్ని తీసుకున్నాం. ఫర్దర్ రిసాల్వ్ చేస్తున్నాం ఏమనంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని మనము మెంబర్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని చైర్మన్గా తీసుకుంటాము. ఈ ఆడిట్ కమిటీ మెంబర్సే వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్ కోరం ఫర్ ద మీటింగ్ ఆఫ్ ఆడిట్ కమిటీ 3 డైరెక్టర్స్ ఉండాలి అండ్ అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి కోరంకి సంబంధించి. నెక్స్ట్ రిజాల్వ్ ఫర్దర్ దట్ ఆడిట్ కమిటీ షెల్ పర్ఫార్మ్ ఆల్ ఫంక్షన్స్ని పర్ఫార్మ్ చేస్తారు అండ్ బట్ నాట్ లిమిటెడ్ టు ఇవి దీనికి ఒకటే లిమిటెడ్ కాదు. ఏమివి ఫంక్షన్స్, ఏమేమి ఫంక్షన్స్, రికమెండేషన్ చేయడం, హార్ అపాయింట్మెంట్ చేయడం, హార్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ చేయడం ఎవరికి సంబంధించి ఆడిటర్కి సంబంధించి, హార్ రివ్యూ చేయడం, మానిటరింగ్ చేయడం, ఇండిపెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆడిట్ పర్పస్కి సంబంధించి. నెక్స్ట్ ఫర్దర్ రిసాల్వ్ దట్ ద ఆడిట్ కమిటీ షెల్ రివ్యూ క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ సబ్మిట్ ద సేమ్ టు ద బోర్డ్ విత్ ఇట్స్ రికమెండేషన్స్ ఇన్ ఇఫ్ ఎనీ. నెక్స్ట్ రూల్ 6 ఆఫ్ కంపెనీస్ రూల్ 2014 say that every listed public company and a company covered under Rule 4 of Companies Rule 2014 shall constitute an audit committee. Rule 4 prescribe the following class of companies to constitute an audit committee. So audit committee ni constitute చేయాలంటే ఏమని చెప్పినారు, పబ్లిక్ కంపెనీ అయ్యి లిస్టెడ్ కంపెనీ అయితే కంపల్సరీ అండ్ పబ్లిక్ కంపెనీ అయితే పేడప్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు అండ్ లోన్స్ డిబెంచర్స్ డిపాజిట్స్ వచ్చేసి 50 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు. ఏంటి ఇన్ ద గివెన్ కేస్ ద లైక్లీ టర్న్ ఓవర్ ఆఫ్ ఆర్ లిమిటెడ్ షిల్ బి 100 crores ఆర్ మోర్ ఆర్ క్యాపిటల్ విల్ బి 10 crores ఆర్ మోర్ ఉండాలి. నెక్స్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 177(5) ప్రకారంగా ఆడిట్ కమిటీకి పవర్స్ ఏమున్నాయి, కాల్ చేయడానికి, కామెంట్స్ ఏమైనా ఆడిటర్ కామెంట్స్ చేసినందుకు దానికి కాల్ చేయడానికి, తర్వాత ఇంటర్నల్ కంట్రోల్ని చూడడానికి అండ్ తర్వాత ఆడిట్ యొక్క ఇంక్లూడింగ్ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవడానికి అండ్ రివ్యూ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిఫోర్ సబ్మిషన్ టు ద బోర్డ్కి సబ్మిట్ చేసే ముందర రివ్యూ చేయడానికి, డిస్కస్ ఎనీ రిలేటెడ్ ఇష్యూస్ విత్ ఇంటర్నల్ అండ్ స్టాట్యూటరీ ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 ఇవన్నీ వాళ్ళకున్న పవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 యు ఆర్ ద CFO and in charge of compliance of listed entity. The company is professionally managed and has earned a niche in the market for its robust management practice. Mr. Edward, an eminent American businessman currently living in Germany and joined the company as an executive director. On assuming his mantle, he being a foreign director residing abroad, approached you to specifically understand the relevant provisions of the Companies Act 2013 relating to participation of directors in board meeting conducted through video conferencing. సో పార్టిసిపేషన్ ఎట్లా చేస్తున్నాం మనం, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పోతున్నాం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్కి సంబంధించి. వాట్ షెల్ బి ద వెన్యూ ఆఫ్ బోర్డ్ మీటింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. సో వెన్యూ ఎక్కడ ఉండాలి. నెక్స్ట్ హౌ ద స్టాట్యూటరీ రిజిస్టర్స్ ప్లేస్డ్ అట్ ద షెడ్యూల్ వెన్యూ of the meeting shall deemed to have been signed by the director participating through electronic mode ki sambandhinchi. Next whether the meeting can be conveyed through ఆడియో ఆర్ టెలికాన్ఫరెన్సింగ్ ఆర్ వితౌట్ వీడియో ఫెసిలిటీ. సో కన్వే చేయొచ్చు ఆడియో ద్వారా మీటింగ్కి సంబంధించి. నెక్స్ట్ you are required to provide correct legal position to the above queries after evaluating the provisions of Companies Act 2013 ki sambandhinchi. Now as per sub rule 6 of rule 3 of Companies Rule 2014 ki సంబంధించి with respect to every meeting conduct through video conferencing. సో ఎట్లా కండక్ట్ చేస్తున్నాం మనం, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కండక్ట్ చేస్తున్నప్పుడు అదర్ ఆడియో వీడియోస్ మీన్ ద్వారా చేస్తుంటే మీన్స్ అథరైజ్డ్ అండర్ దిస్ రూల్స్ ద షెడ్యూల్ వెన్యూ of the meeting are set forth in notice conveying the meeting shall be deemed to be placed of the said meeting and all recordings of the proceedings at the meeting shall be deemed to be placed at such places. So రూల్ 3 ప్రకారంగా కంపెనీస్ రూల్కి విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ మీటింగ్కి సంబంధించి ఏవైతే కండక్ట్ చేస్తున్నామో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కానీ అదర్ ఆడియో విజువల్స్తో కండక్ట్ చేస్తుంటే
వాటిని ఆథరైజ్ చేయాలి అండర్ దిస్ రూల్స్లో. అండ్ షెడ్యూల్ ఆఫ్ వెన్యూ ఎక్కడ పెడుతున్నాము, మీటింగ్ ఆఫ్ సెట్ ఫోర్త్ నోటీస్లో పెట్టాలి, కన్వేయింగ్ ద మీటింగ్ ఎక్కడ చేస్తున్నామని. అండ్ షెల్ బి డీమ్డ్ టు బి ప్లేస్ ద సెట్ మీటింగ్ అండ్ ఆల్ రికార్డ్ ద ప్రొసీడింగ్స్ ఎట్ ద మీటింగ్ షెల్ బి డీమ్డ్ టు బి అట్ సచ్ ప్లేస్ అనేది చెప్పాలి. సో మనం నోటీస్లో మెన్షన్ చేయాలి ఏ వెన్యూ ప్లేస్లో మనం రాజ్ చేస్తున్నాం అనేది, కన్వే చేస్తున్నాం అనేది. సో నెక్స్ట్ sub rule 7 of rule 3 of companies rule 2014 provided that the statutory registers which are required to be placed in the board meeting has by the provisions of companies act 2013. మామూలుగా మనం ఎవ్రీ బోర్డ్ మీటింగ్లో కొన్ని స్టాట్యుటరీ రిజిస్టర్ని పెట్టాల్సి ఉంటుంది, విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద బోర్డ్ మీటింగ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013కి సంబంధించి. షల్ బి ప్లేస్డ్ అట్ ద షెడ్యూల్ వెన్యూ ఆఫ్ ద మీటింగ్ అండ్ వేర్ సచ్ రిజిస్టర్ ఆర్ రిక్వైర్డ్ టు బి సైన్డ్ బై ద director. The same shall be deemed to have been signed by the director participating through electronic mode. So ఎవరెవరైతే సైన్ చేయాలనో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినంత సైన్ చేసినట్లుగా మనం తీసుకుంటాము డీమ్డ్గా. నెక్స్ట్ ఇఫ్ దే హ్యావ్ బీన్ దేర్ కన్సెంట్ టు దిస్ ఎఫెక్ట్ సో ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో ఒకవేళ ఎవరికైనా కన్సెంట్ ఉంది అనుకోని అవి మనం మినిట్స్ ఆఫ్ మీటింగ్లో రికార్డ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 థర్డ్ పాయింట్. అకార్డింగ్ టు Section 173 of Companies Act 2013, the participation of directors in a meeting of the board may be either in person లో కానీ or through video conferencing తో కానీ or other audio visuals means కానీ as may be prescribed which are capable of recording and recognizing the participation of director and recording and storing the proceedings of such meeting along with the date and time. So ఏవేవైతే మీటింగ్లో చూస్తామో అకార్డింగ్ టు సెక్షన్ 173 ప్రకారంగా కంపెనీస్ యాక్ట్ ప్రకారం పార్టిసిపేషన్ ఆఫ్ డైరెక్టర్ అనేది మీటింగ్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ మే బీ ఐదర్ ఇన్ పర్సన్లో చూడొచ్చు ఆర్ వీడియో కాన్ఫరెన్సింగ్లో చూడొచ్చు ఆర్ ఆడియో వీడియోస్లో పోవచ్చు. యాజ్ బీ ప్రిస్క్రైబ్డ్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ రికార్డింగ్ ఉండాలి అండ్ రికగ్నైజింగ్ చేయాలి పార్టిసిపేషన్ ఆఫ్ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ పార్టిసిపేట్ చేసిన అనేది రికగ్నైజ్ చేయగలగాలి. అండ్ రికార్డింగ్ అండ్ స్టోరింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ సచ్ మీటింగ్స్. సో ఆ రికార్డింగ్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి అలాంగ్ విత్ డేట్ అండ్ టైంతో పాటు. అకార్డింగ్లీ మీటింగ్ కెన్ బి కన్వర్ట్ త్రూ ఆడియో విజువల్స్ మీన్స్ కేపబుల్ ఆఫ్ రికార్డింగ్ అండ్ రికగ్నైజింగ్. సో రికగ్నైజింగ్ ఉంటే చాలు ఆడియోకి సంబంధించి. ద పార్టిసిపేషన్ ఆఫ్ డైరెక్టర్ మట్ నాట్ త్రూ ఆడియో టెలికాన్ఫరెన్సింగ్ దట్ ఈస్ వితౌట్ వీడియో ఫెసిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. Apex Limited is an unlisted company. ఏం కంపెనీ ఇది? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ హ్యావింగ్ 10 డైరెక్టర్స్. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? 10 డైరెక్టర్స్ ఉన్నారు. అట్ డ్యూలీ కన్వేయింగ్ ఏ మీటింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ హెల్డ్ ఆన్ 14th August. ఎప్పుడు జరిగింది? 14th Augustకి జరిగింది. ఇట్ హాస్ ప్రపోజ్డ్ టు అప్రూవ్ ఎంటరింగ్ ఇన్ టు కాంటాక్ట్ ఆర్ అరేంజ్మెంట్స్ విత్ ఈ లిమిటెడ్ అండ్ క్యూ లిమిటెడ్ అసోసియేట్స్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్స్తో వాళ్ళతో కాంటాక్ట్లో ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ మిస్టర్ వై అండ్ హీజ్ స్పౌస్ హోల్డ్ 2 and 1 షేర్ హోల్డింగ్ రెస్పెక్టివ్లీ ఇన్ ఈ లిమిటెడ్. సో మిస్టర్ వై వచ్చేసి అండ్ హీ స్పౌస్ వచ్చేసి హోల్డ్ చేసినారు 2 and 1 షేర్ హోల్డింగ్ రెస్పెక్టివ్లీ ఈ లిమిటెడ్లో. నెక్స్ట్ మిస్సెస్ జెడ్ స్పౌస్ ఆఫ్ మిస్టర్ జెడ్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆన్ క్యూ అండ్ అసోసియేట్స్లో పార్ట్నర్ ఉన్నారు. ఓకే. మిస్టర్ వై అండ్ జెడ్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ అపెక్స్ లిమిటెడ్. సో అపెక్స్ లిమిటెడ్లో ఉన్న డైరెక్టర్స్ వచ్చేసి ఇందులో ఒక దాంట్లో ఏమో షేర్ హోల్డింగ్ తీసుకున్నారు, ఇందులో వాళ్ళ వైఫ్ వచ్చేసి పార్ట్నర్గా ఉంది. నెక్స్ట్ ద బోర్డ్ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై 5 డైరెక్టర్స్. ఎంతమంది డైరెక్టర్స్ అటెండ్ అవుతున్నారు? మొత్తం ఉండేదేమో 10 డైరెక్టర్స్. దాంట్లో 2 డైరెక్టర్స్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్. సో 10లో 2 వచ్చేసి ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చినది ఎంతమంది వచ్చినారు? 5 వచ్చినారు. మామూలుగా కోరం ఎంత మనకి 1/3 చూసుకోవాలి, 1/3 చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ద బోర్డ్ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై 5 డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ వై అండ్ జెడ్. ఆల్ ద డైరెక్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిస్కషన్స్ అండ్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజల్యూషన్ ఎక్సెప్ట్ వై తప్ప అందరూ యాక్సెప్ట్ చేసినారు. ద కాంటాక్ట్ వర్ అప్రూవ్డ్. హౌఎవర్ మిస్టర్ వై అండ్ మిస్టర్ జెడ్ డిస్క్లోజ్ దర్ రెస్పెక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ద కాంటాక్ట్. ద ఎర్లియర్ బోర్డ్ మీటింగ్ వాజ్ held on 25th May 2020. లాస్ట్ మీటింగ్లో వాళ్ళు ఆల్రెడీ డిస్క్లోజ్ చేసినారు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఉందనేది. నెక్స్ట్ ద ఎర్లియర్ బోర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 25th May 2020. In light of the provisions of Companies Act 2013, examine the following: whether the board meeting that has held the transactions therewith are within the provisions of Companies Act ప్రకారం ఉందా లేవా? Under what circumstances any arrangement entered into by the company in violation of section 192 of Companies Act 2013 డీలింగ్ విత్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లో డీలింగ్ చేసినప్పుడు ఇన్వాల్వ్ షెల్ నాట్ బి వైడబుల్ కాదా అనేది చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ according to section 173 of Companies Act 2013, every company shall hold minimum
చూసుకోవాలి ఎవ్రీ ఇయర్లో. గ్యాప్ బిట్వీన్ ద 2 కన్సిక్యూటివ్ మీటింగ్స్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 120 days. సో మనకి ఫస్ట్ మీటింగ్ ఒక మీటింగ్ ఎప్పుడు జరిగింది 25th May జరిగింది. ఇప్పుడు ఎంత చేస్తున్నాం 14th Augustకి. మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్. ఐ థింక్ విత్ ఇన్ డేట్లోనే ఉంది అనుకుంటున్నా, విత్ ఇన్ డేట్లోనే వస్తుంది. ఇన్ ద గివెన్ ఎర్లియర్ బోర్డ్ మీటింగ్ వాజ్ 25th May and next board meeting was held 140. This project has been completed. The gap between the two is less than 120 days. Next, ఫస్ట్ ఒక కండిషన్ని సాటిస్ఫై చేసినాం 173ని. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 174 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ద కోరం ఫర్ ద బోర్డ్ మీటింగ్ షెల్ బి 1/3 ఆఫ్ ఇట్స్ టోటల్ స్ట్రెంత్ ఆర్ 2 డైరెక్టర్స్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో టోటల్ స్ట్రెంత్లో ఎంత ఉండాలి 1/3 చూసుకోవాలి. వేర్ అట్ ఎనీ టైమ్ ద నెంబర్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ ఎక్సీడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్, ద కోరం షెల్ బి presented, number of directors who are presented and not interested directors. సో కోరం వచ్చేసి అదర్ దెన్ వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉండాలి. అకార్డింగ్ టు సెక్షన్ 184 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, ఎవ్రీ డైరెక్టర్ 184 ప్రకారంగా ఏం చేయాలి, ఎవ్రీ డైరెక్టర్ షెల్ డిస్క్లోజ్ హిస్ కన్సర్న్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ కంపెనీ. సో 184 ప్రకారంగా ఎవరికైనా కన్సర్న్ ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా కంపెనీ బాడీస్, ఎవరైనా కార్పొరేట్స్ కానీ, ఎవరైనా ఫర్మ్స్తో కానీ, ఎవరైనా అసోసియేట్స్తో కానీ, ఎవరైనా ఇండివిజువల్స్తో కానీ ఇంట్రెస్ట్ ఉంటే విచ్ షెల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద షేర్ హోల్డింగ్ ఇన్ ద రికార్డింగ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ రూల్ 9 ఆఫ్ కంపెనీస్ ప్రకారంగా మనం డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్, ద సెక్షన్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ షెల్ మేక్ స్పెషల్ డిస్క్లోజర్ ఇంట్రెస్ట్ వెన్ ఎవర్ హీ any whether directly or indirectly he is concerned or interested in contact or arrangement, proposed contact or arrangement entered into. So entering అయినప్పుడు మనం చెప్పాలి ఒకసారి, with a body corporate in which the such director or is associated with any other డైరెక్టర్ ఓర్ మోర్ దెన్ 2%. సో మోర్ దెన్ 2% షేర్ హోల్డింగ్ చేసి ఉంటే అతను కానీ, అతని యొక్క అసోసియేషన్ కానీ, అతని యొక్క డైరెక్టర్స్ కానీ ఏదైనా ఉన్నా. నెక్స్ట్, విత్ బాడీ కార్పొరేట్ ఇన్ విచ్ సచ్ డైరెక్టర్ ఈజ్ ఏ ప్రమోటర్ ఆర్ మేనేజర్ ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్వీసర్ సిఇఓ ఉంటే, ఆర్ ఇన్ ఏ ఫర్మ్ అదర్ ఎంటిటీ విచ్ సచ్ డైరెక్టర్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆర్ ఓనర్ ఆర్ మెంబర్ ఉన్నప్పుడు కూడా. నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 184(5) provisions of section 184 regarding share disclosure of interest, directors shall not apply in any contract or arrangement entering into to be entered into between two companies where any director of either company or two or more companies them together hold not less more than 2% of paid up share capital other than other companies లో 2% కన్నా తక్కువ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, 2% కన్నా ఎక్కువ ఉంటే చెప్పాలి. నౌ అదే గివెన్ కేస్ వై వచ్చేసి 2% హోల్డ్ చేస్తున్నారు, ఈజ్ వైఫ్ హోల్డింగ్ షెల్ నాట్ బి ఇంక్లూడెడ్. వైఫ్ హోల్డింగ్ లేకుండానే 2% నేను చూస్తున్నాము ఈ లిమిటెడ్కి సంబంధించి. సిన్స్ ఇది షేర్ హోల్డింగ్ ఈజ్ నాట్ మోర్ దెన్, సో వై హోల్డింగ్ వచ్చేసి 2% ఉంది. దేర్ఫోర్ ప్రొవిజన్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ షెల్ నాట్ అప్లై. మనకి ఇక్కడ ఏం చెప్పినారు, డైరెక్టర్ కానీ ఆ సచ్ డైరెక్టర్ కానీ, అసోసియేషన్ కానీ, ఆర్ ఎనీ అదర్ డైరెక్టర్ కానీ, ఈ డైరెక్టర్ హోల్డ్ చేసినది చెప్పాలి. సో 2% హోల్డ్ చేసినాడు, అది 2% అంటే నాట్ మోర్ దెన్ 2% అనమాట. సో నాట్ మోర్ దెన్ 2% కాబట్టి దేర్ఫోర్ ప్రొవిజన్స్ ఆఫ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు హిమ్. నెక్స్ట్, సిమిలర్లీ ద ప్రొవిజన్స్ ఆఫ్ related to disclosure of interest not applicable to on Mr. Judge has his wife is partner in Q and association. He disclosed his indirect interest. So ఇక్కడ not applicable to Mr. Judge కొని. As per question 5 directors included Mr. Y and Mr. Z, వీళ్ళు కూడా అన్ఇంట్రెస్టెడ్ కాబట్టి the attendance of the board meeting which is more than. సో ఇక్కడ ప్రమోటర్ పార్ట్నర్ ఎవరు, విత్ ఫర్మ్ ఆర్ అదర్ ఎంటిటీ విచ్ సచ్ డైరెక్టర్ కానీ, పార్ట్నర్ కానీ, ఆర్ ఓనర్ కానీ, మెంబర్ కానీ ఉంటే ఆ సచ్ డైరెక్టరే. సో మనకి వై అంటే వై, ఎక్స్ అంటే ఎక్స్, జెడ్ అంటే జెడ్. వాళ్ళ యొక్క వైఫ్స్ కాదు, వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కాదు, వాళ్ళ యొక్క వాళ్ళు కాదు. Next, associates and he disclosed his interest, indirect interest. As per the question 5 directors included Mr. Y and Mr. Z, వీళ్ళు వచ్చేసి అన్ఇంట్రెస్టెడ్ అవుతారు. అటెండెడ్ ద బోర్డ్ మీటింగ్ విచ్ ఈజ్ మోర్ దెన్ 1/3 ఆఫ్ స్ట్రెంత్ అవుతారు. ఎందుకు 10/3 తీసుకుంటే మనకి 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 4 వస్తుంది. వాళ్ళు 5 వచ్చినారు, సో 5 ఇది valid. So that's the provisions complied with. Therefore the meeting convened on 14/8/2020 is valid. The provisions of section 184 Companies Act 2013 are also complied with, and so the instructions of meeting held on 14th August are in order. However, in terms of section 188 of Companies Act 2013, no conduct or arrangement in case of company having paid up share capital not less than such amount or not exceeding such sum has been prescribed shall be entered into except prior approval of company by resolutions. Next, where the arrangement entered into by company in violation of section 192(3)
ఏమి ఇన్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 192(3) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 డీలింగ్ విత్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ డైరెక్టర్ షెల్ నాట్ బి వైడబుల్. సో ఏమన్నా మీరు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినా అనుకోండి, ఎవరితో డైరెక్టర్స్ ఎంటర్ అయినారో, అది వైలేషన్ ఆఫ్ సెక్షన్ 192 చేసి ఇది డీలింగ్ ఆఫ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్తో మీరు ఎంటర్ అయినా అనుకోండి, అప్పుడు అది షెల్ నాట్ బి వైడబుల్ ఇఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ మనీ ఆర్ అదర్ కన్సిడరేషన్ which is the subject matter of the arrangement is no longer be possible and the company has identified that by the other person for any loss or damage caused for it. సో ఈ జరగడం వల్ల ఈ కాన్స్టిట్యూషన్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ జరగడం వల్ల అక్కడ లాస్ జరిగింది అనుకోండి, ఆర్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఇఫ్ ఎనీ రైట్స్ ఆర్ అక్వైర్డ్, ఈ రెండు వైడబుల్ కాదు ఈ కేసెస్లో, లాస్ ఆర్ డ్యామేజబుల్ జరిగినప్పుడు. నెక్స్ట్ ఇఫ్ ఎనీ రైట్స్ ఆర్ అక్వైర్డ్ బోనాఫైడ్ ఫర్ వాల్యూ అండ్ వితౌట్ నోటీస్ ఆఫ్ కంటెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ బై ఎనీ పర్సన్స్. సో ఈ రెండు కేసులు ఏమి, అది షెల్ నాట్ బి వైడబుల్ ఎప్పుడు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, వైలేషన్ ఆఫ్ సెక్షన్ 192(3) కాగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. Mr. Anjana is a director of Unique Private Limited, a professional managed profit making dividend paying company. సో ప్రొఫెషనల్గా మేనేజ్ చేస్తున్న ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, ఇది డివిడెండ్ పేయింగ్ చేస్తున్న కంపెనీకి. ద సెడ్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ సఫిషియంట్ లిక్విడ్ ఫండ్స్ అండ్ ఆర్ రిమైనింగ్ ఐడియల్ ఆర్ హ్యాస్ నౌ. సో కంపెనీ ఏం చేస్తుంది, సఫిషియంట్ లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, దానికి రిమైనింగ్ వచ్చేసి ఐడియల్ ఉన్నాయి. విత్ ఏ వ్యూ టు డిప్లాయ్ ద ఐడియల్ ఫండ్స్ ద కంపెనీ ప్రపోజెస్ టు ప్రొవైడ్ ఎయిదర్ లోన్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ద అదర్ కంపెనీ ఆర్ బోత్. సో కంపెనీ ఏం చేస్తుంది, లోన్స్ అన్న ప్రొవైడ్ చేయండి ఆర్ ఇన్వెస్ట్మెంట్ అన్న చేయండి షేర్స్లో అని చెప్తుంది అదర్ కంపెనీకి సంబంధించి. కన్సిడరింగ్ దిస్ బోర్డ్ డైరెక్టర్స్ డెలిగేటెడ్ ద పవర్ ఆఫ్ టు ద మేనేజింగ్ డైరెక్టర్ టు ఇన్వెస్ట్ అప్ టు 15 ఆఫ్ ద పేడ్ అప్ క్యాపిటల్ వితౌట్ పాసింగ్ ఏ స్పెషల్ రిజర్వేషన్. సో అప్ టు 15 వరకు పేడప్ క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి వితౌట్ పాసింగ్ ఏ స్పెషల్ రిజర్వేషన్ అని చెప్తున్నారు. ఓకే, నౌ ఇన్ లైట్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అనలైజ్ విత్ ద యాక్షన్ ఆఫ్ ద బోర్డ్ ఈజ్ కరెక్ట్. సో మేనేజింగ్ డైరెక్టర్కి మనము డెలిగేట్ చేయొచ్చా ఆ పవర్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మామూలుగా సెక్షన్ 186(2) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2000 నో కంపెనీ షెల్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో సెక్షన్ 186 ఏం చెప్తారంటే, మన యొక్క బ్యాలెన్స్ షీట్ అనుకోండి, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ అందులో వస్తే కంపెనీ అనేది ఈ లోన్స్ని కానీ తర్వాత ఈ గ్యారంటీస్ని కానీ ఆర్ ఇంకా గ్యారంటీస్ కానీ ఆర్ ఇంకేమైనా పర్చేజ్ చేయడానికి, అంటే ఆ షేర్స్ సబ్స్క్రిప్షన్ షేర్స్ వాటి సెక్యూరిటీస్ లాంటివి పర్చేజ్ చేయాలనుకుంటే, సో ఎల్జీ కంపెనీ మంచి కంపెనీ కాబట్టి ఎల్జీపీ అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవి చేయాలంటే కంపల్సరీగా ఇవి ఎక్సీడింగ్ 60% ఉందనుకోండి, ఏదానికి సంబంధించి పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం ప్లస్ ఫ్రీ రిజర్వ్స్, అప్పుడు ఎక్సీడింగ్ ఉంటే స్పెషల్ రిజర్వేషన్ తీసుకోవాలి. ఆర్ ఎక్సీడింగ్ 100% ఆఫ్ సెక్యూరిటీ ప్రీమియం ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి, అప్పుడు స్పెషల్ రిజర్వేషన్ తీసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎవరికైనా చేయాలంటే, నౌ హియర్ అకార్డింగ్ టు సెక్షన్ 186(5) టు ద కంపెనీ, ఇక్కడ పైన చెప్తాను చూడండి. సో ఏం చెప్తుంది, 186(2) ఆఫ్ కంపెనీ నో కంపెనీ షెల్ డైరెక్ట్లీ కానీ ఇన్డైరెక్ట్లీ కానీ గివ్ ఎనీ లోన్ టు ఎనీ పర్సన్ ఆర్ బాడీ కార్పొరేట్, ఎవరికి ఇవ్వకూడదు. అండ్ గివ్ ఎనీ గ్యారంటీ ఆర్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఇన్ కనెక్షన్ విత్ లోన్ టు ఎనీ అదర్ బాడీ కార్పొరేట్స్కి ఆర్ పర్సన్కి అండ్ అక్వైర్ బై వే ఆఫ్ సబ్స్క్రిప్షన్ పర్చేజ్ ఆర్ అదర్వైజ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ఎనీ అదర్ బాడీ కార్పొరేట్ కానీ ఎక్సీడింగ్ 60% ఆఫ్ ఇట్స్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ 100% ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం విచ్ ఎవర్ ఈజ్ మోర్ చూసుకుంటాము. నో అకార్డింగ్ టు సెక్షన్ 186(5) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 నో ఇన్వెస్ట్మెంట్ షెల్ బి మేడ్ ఆర్ లోన్ ఆర్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీస్ గివెన్ బై ద కంపెనీ అన్లెస్, సో ఇవ్వకూడదు అన్లెస్ ద రిజల్యూషన్ శాంక్షనింగ్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ అట్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ with the consent of all the directors present at the meeting and prior approval of public financial institutions concerned where term loan is subsisting is obtained. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, 186(5) ప్రకారం కంపెనీస్ యాక్ట్ 2013 నో ఇన్వెస్ట్మెంట్ షెల్ బి మేడ్ ఆర్ లోన్ ఆర్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీస్ గివెన్ బై ద కంపెనీ అన్లెస్ రిజల్యూషన్స్ అనేది శాంక్షనింగ్ అయితే తప్ప, అది కూడా ఇట్ ఈస్ పాస్డ్ అట్ మీటింగ్, బోర్డ్ మీటింగ్లోనే పాస్ చేయాలి విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ ప్రజెంటెడ్ అట్ ద మీటింగ్. సో అందరూ ప్రజెంట్ అయిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ విత్ ద టర్మ్ లోన్ ఈజ్ ఆప్టెండ్, ఒకవేళ టర్మ్ లోన్ ఉంటే
వాళ్ళ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా అప్రూవల్ తీసుకోవాలి. నెక్స్ట్ ద యునానిమస్ రిజల్యూషన్ unanimous resolution of the board is required as per section 186 does not provide for delegation. 186 అనేది delegation అనేది ప్రొవైడ్ చేయడు. under the proposed delegation of power to the managing director to invest surplus funds of the company in the shares of some other company is not correct. సో మనకి 179(3) అనేది కంపల్సరీ బోర్డ్ మీటింగ్లో చేయాలి, బోర్డ్ రిజల్యూషన్ చేయాలి. అందులో మూడింటిని డెలిగేట్ చేస్తుంది. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేపాటికి 186 మళ్ళీ మనకు ఆపుతుంది. సో 167 ప్రకారంగా కంపెనీస్ యాక్ట్ అనేది 2013 కంటైన్స్ ప్రొవిజన్స్ డీటెయిలింగ్ అవుట్ ఆఫ్ యాజ్ వెన్ ద ఆఫీస్ ఆఫ్ ఏ డైరెక్టర్ షెల్ బికెమ్ వేకెట్. సో ఎప్పుడైనా వేకెట్ చేసే యాజ్ సూన్ హ్యాస్ అండ్ ఎనీ ఈవెంట్స్ ఆర్ అక్కర్ ద డైరెక్టర్ హీస్ రిక్వైర్డ్ టు బి డెమిట్ ద ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ అకార్డింగ్ టు సెక్షన్ 167(1). ద ఆఫీసర్ ఆఫ్ ఏ డైరెక్టర్ shall become vacant in case where he absent himself for all meetings of the board of directors held during the period 12 months. So 12 months or more without seeking leave or absent of board. Next, in the light of the stated provisions, Mrs. Joy Shavita is required to vacate the office of director in PQR Limited. The proposal of board of PQR Limited to waive the event of absence or condone her absence for attending meeting is not permissible. So ఏం చెప్తున్నారు, మిసెస్ జై శివత వచ్చేసి రిక్వైర్డ్ టు వేకెట్ చేయాలనుకుంటుంది ఆఫీస్ని డైరెక్టర్ ఆఫ్ ఇన్ పీక్యూఆర్ లిమిటెడ్కి సంబంధించి. ఆ ప్రపోజల్ వచ్చేసి ప్రపోజల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీక్యూఆర్ లిమిటెడ్ టు వేవ్ ద ఈవెంట్ ఆఫ్ ఆబ్సెన్స్ కానీ ఆర్ కండోన్ ఆర్ ఆబ్సెన్స్ కానీ ఫర్ అటెండింగ్ మీటింగ్ ఈజ్ నాట్ పర్మిషబుల్. సో వేకెట్ చేసినాక డైరెక్టర్ పీక్యూఆర్ లిమిటెడ్కి ప్రపోజల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ పీక్యూఆర్ లిమిటెడ్ టు వేవ్ ద ఈవెంట్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆర్ కండోన్ హర్ ఆబ్సెన్స్ ఫర్ అటెండింగ్ ద మీటింగ్ ఈజ్ నాట్ పర్మిషబుల్. నెక్స్ట్, మిసెస్ జై శివత డిజైర్ టు కీప్ ద డైరెక్టర్షిప్ ఇన్ పీక్యూఆర్ లిమిటెడ్. అసలు ఈ క్వశ్చన్ ఏం మనకు రాలేదు కదా, జై శివత నుంచి ఏం రాలేదు మనకి. జై శివత డిజైర్ టు కీప్ ద డైరెక్టర్షిప్ ఇన్ PQR Limited is also not tenable. However, the board is advised to cooperate her as an additional director in subsequent board meeting as there is no prohibition in the act for such cooperation and reappointment. సో అది ప్రొహిబిషన్ ఏం కాదు. నెక్స్ట్ సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 62. దే ఆర్ 7 డైరెక్టర్స్ ఉన్నారు BUI లిమిటెడ్కి సంబంధించి. ఏ రిజల్యూషన్ రిలేటింగ్ టు ఓపెనింగ్ టు బ్రాంచ్ ఆఫ్ ద కంపెనీ హీస్ ప్లేస్ అవుట్ సైడ్ ద స్టేట్ వేర్ రిజిస్టర్ ఆఫీస్ ఈ సిచ్యువేషన్. సో ఈ కంపెనీ ఉంది, మామూలుగా 7 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీలో. వాళ్ళు వచ్చేసి ఒక రిజల్యూషన్ని పాస్ చేసినారు, డ్రాఫ్ట్ చేసినారు, టుగెదర్ విత్ నెసెసరీ పేపర్స్ సర్క్యులేట్ చేసినారు అమాంగ్ డైరెక్టర్స్ సంబంధించి సీకింగ్ దేర్ అప్రూవల్ బై సర్క్యులేషన్కి. నెక్స్ట్ 4 డైరెక్టర్స్ ఫ్రమ్ అమాంగ్ టోటల్ 7 డైరెక్టర్స్లో 4 వచ్చేసి అప్రూవల్ చేసిన ప్రపోజల్ని. 3 డైరెక్టర్స్ వచ్చేసి విచ్ డు నాట్ అప్రూవ్ ద ప్రపోజల్ అపోజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ప్రపోజల్ ఆన్ ద ఫాలోయింగ్. కంపెనీ ఏం చేసింది, ఓపెనింగ్ చేయాలనుకుంటుంది ఒక బ్రాంచ్ ఆఫీస్ని ప్లేస్ అవుట్ సైడ్ ద స్టేట్ వేర్ రిజిస్టర్ ఆఫీస్ సిచ్యువేషన్. సో వేరే స్టేట్లో ఒక బ్రాంచ్ని పెట్టాలనుకుంటాం, దానికి సంబంధించి నెసెసరీ పేపర్స్ని సర్క్యులేట్ చేసినాము. సో ఇప్పుడు సర్క్యులర్ రిజర్వేషన్లో 1/3 వాళ్ళు కానీ రిజెక్ట్ చేసి అది బోర్డ్ మీటింగ్లోనే పెట్టాల్సి వస్తుంది. సో 7/3 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 2 పాయింట్ సంథింగ్ వస్తుంది అనుకుంటా. 3 అనుకుంటే, ఒకవేళ 3 అనుకుంటే అది కరెక్ట్ కాదు, కంపల్సరీ మళ్ళీ మీటింగ్ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది దాని ప్రకారంగా చూసుకుంటే. నెక్స్ట్, ద రిజల్యూషన్స్ వాజ్ సర్క్యులేటెడ్ బై ఈమెయిల్. సో ఈమెయిల్ సర్క్యులేట్ చేసినారు. నాట్ హ్యాండెడ్ డెలివరీ ఆర్ పోస్ట్ ఆర్ కొరియర్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 175 ఆఫ్ కంపెనీ. సో మెయిల్తో చేయొచ్చు, అదేమి ఇల్లీగల్ కాదు. నెక్స్ట్, secondly, that are more than 1/3 of the number of directors not required to the resolution must be decided at the meeting of the board and not by circulation. సో సర్క్యులేషన్ వద్దనుకుంటున్నారు, మేము మీటింగ్కి రావాలనుకుంటున్నాం, మీటింగ్కి వచ్చి మేము అందరినీ చూడాలి, అందరితో మాట్లాడాలి, టీలు కాఫీలు టిఫిన్లు చేయాలి అని అందరూ అనుకుంటున్నారు. 1/3 మెంబర్స్ అనేవాళ్ళు. Referring to and analyzing the relevant provisions of the Companies Act 2013 and rules made thereunder, decide whether the contention of 3 directors tenable. సో 3 directors అనేది tenable అవుతుందా కాదనే చెప్పాలి. సో ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 175 డిస్కషన్ చేస్తాము. Companies Act 2013, no resolution should be deemed to have been delay passed by the
board or body committee or thereof by circular resolution unless the resolution has been circulated in draft together with necessary papers అన్ని necessary papers అన్ని మనం పంపాలి. and if all the directors or members of the committee as the case may be has their address at register of the company in India by the hand delivery కానీ పోస్ట్ కానీ ఆర్ కొరియర్ కానీ ఆ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్లో కానీ మనం ప్రిస్క్రైబ్ అడ్రస్ చేసిన దానికి అప్రూవ్ చేసిన వాళ్ళకి పంపాలి. and has been approved by majority of directors or members who are entitled to vote on the resolution. Next, rule 5 of the company's meeting of the board and its powers. Rule 2014 provide that resolution in draft form may be circulated to the directors together with necessary papers for seeking their approval by electronic means, which may include email or fax, provided that not less than one third. So, not less than one third of total number of directors of the company for time being require that any resolution under circulation must be decided at a meeting of the company. So, ఏం చెప్తున్నాం ఇక్కడ వాళ్ళు time being required provided that not less than one third of the total number of directors of the company for the time being required that any resolutions under circulation must be decided at a meeting of board. In light of the stated provisions, following are the answers of proposals on the given cases లో ఫస్ట్ వచ్చేసి కంటెన్షన్ ఆఫ్ 3 directors with respect to opposing the resolutions passed by email is not valid in terms of stated rules. సో ఏదైతే కంటెన్షన్ చేస్తున్నారో 3 directors అది ప్రపోజల్కి సంబంధించి నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ కంటెన్షన్ ఆఫ్ 3 directors విత్ రెస్పెక్ట్ టు ఏది ఈమెయిల్లో పంపించకూడదు అనేది ఈమెయిల్లో పంపించవచ్చు, అది వ్యాలిడే. నెక్స్ట్ కంటెన్షన్ ఆఫ్ 3 directors విత్ రెస్పెక్ట్ టు దట్ రిజల్యూషన్ మస్ట్ బి డిసైడెడ్ అట్ ఏ మీటింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ నాట్ బై సర్క్యులరైజేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ హ్యాస్ పర్ ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 175. దట్ క్లైమ్ డిసైడెడ్ ద మ్యాటర్ in the board meeting after it has been approved is not valid. The provision stated that above requires that they should have insisted before the resolution have been passed that resolution should be decided at the meeting of the board. సో మీరేం చేయాలనుకున్నా బిఫోర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు చెప్పేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. మిస్టర్ రాజత్ ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ XYZ లిమిటెడ్. XYZకి a listed company authorized by Mr. Giri, the director in the board of the company, to enter into a contract with Mr. Kushal, a brother-in-law. సో ఎవరు అక్కడ రాజ్ నాడు, ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గిరి వచ్చేసి ఆథరైజ్డ్ పర్సన్. ఇది డైరెక్టరు, వీడు ఎండి డైరెక్టరు, లిస్టెడ్ కంపెనీలో ఉన్నారు వీళ్ళిద్దరు. టు ఎంటర్ ఇంటూ కాంటాక్ట్ విత్ మిస్టర్ కుశల్. ఎవరితో? కుశల్తో కాంటాక్ట్లో ఎంటర్ అనుకున్నారు. కుశల్ ఎవరు? ఈ గిరికి సంబంధించి బ్రదర్ ఇన్లా. ఏదానికి సంబంధించి ఫర్నిచర్ పెట్టాలి, న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, ఫర్నిచర్ పెట్టాలి. మిస్టర్ రాజ్, ఈ రాజ్ ఏం చేస్తున్నారు? ఎంక్వైరీ చేస్తున్నారు విత్ గియర్తో ఫర్ సీకింగ్ అప్రూవల్ ఆఫ్ బోర్డ్. మిస్టర్ గిరి సెడ్ దట్ no need for such approval, however we may get it ratified by the board in meetings. కావాలంటే రాటిఫై చేద్దాంలే అంటున్నారు. ఎగ్జామిన్ ద గివెన్ సిచ్యువేషన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద present provision validity of the said contract entered by the Mr. Rajput and Mr. Kushal of supply of furniture set up new office consequences in case of non-compliance for seeking approvals. ఫస్ట్ కేసుకి వచ్చేసి సెక్షన్ 188 రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు వేర్ ఎనీ కాంట్రాక్ట్ ఆర్ అరేంజ్మెంట్ ఈజ్ ఎంటర్ ఇంటూ బై ఎ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఎంప్లాయీస్ వితౌట్ అబ్టైనింగ్ ఏ కన్సెంట్ ఆఫ్ బోర్డ్ ఆర్ అప్రూవల్ ఆఫ్ రిజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్. బోర్డ్ అప్రూవల్ కానీ జనరల్ మీటింగ్ అప్రూవల్ కానీ చేయకుండా అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రాటిఫైడ్ బై ద బోర్డ్ ఆర్ హ్యాస్ ద కేస్ మే బి బై ద షెడ్యూల్స్ అట్ ద మీటింగ్ విత్ ఇన్ 3 months from date on which such contract arrangement was entered into, such contract or arrangement shall be voidable at the option of the board or at the option of the shareholders. And if the contract or arrangement is within the related party to any director or is authorized by any other director, the director concerned shall indemnify the company against any loss incurred by it. So company ఏమన్నా లాస్ ఇంకర్ అయితే ఆ డైరెక్టర్ని ఇండెమ్నిఫై చేస్తుంది. నెక్స్ట్ యాజ్ పర్ ద ఫ్యాక్ట్ మిస్టర్ రాజత్ ఎవరు ఇక్కడ? మేనేజింగ్ డైరెక్టర్. వాజ్ ఆథరైజ్డ్ బై మిస్టర్ గిరికి ఆథరైజేషన్ ఇచ్చినాడు ద డైరెక్టర్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ ద XYZకి సంబంధించి టు ఎంటర్ ఇంటూ కాంటాక్ట్ విత్ మిస్టర్ కుశల్, ఏ బ్రదర్ ఇన్ లా ఆఫ్ మిస్టర్ గిరి ఫర్ సప్లై ఆఫ్ ఫర్నిచర్ డూయింగ్ ద సెటప్ ఆఫ్ న్యూ బ్రాంచ్. మిస్టర్ రాజత్ ఎంక్వైరీ విత్ మిస్టర్ గిరి ఫర్ సీకింగ్ అప్రూవల్ ఆఫ్ బోర్డ్ హ్యాస్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ లా and Mr. Giri stated that there is no need for such approval, however we may get it ratified by the board in meeting as per requirement of the provisions of the given case. Contract entered into by
Mr. Rajput being authorized by Mr. Giri with Ms. Kushal, who is a relative, without obtaining the consent of the board and is required to be ratified by the board within 3 months. So board chali ratify chali within 3 months from the date of which such contract was entered. Next, therefore, the said contracts entered by the Mr. Rajput with Mr. Kushal for supply of furniture for setup of new office can be said to be valid if some same has been ratified by the board within 3 months from the date on which such contracts made. So, a contract made చేసినాక 3 months లోపల ratify చేసి వచ్చేస్తుంది. Rest in case of non-compliance of the above requirement, such contract should be voidable. సో ఒకవేళ రాటిఫికేషన్ చేయకుండా నాన్ కంప్లై అయితే కాంటాక్ట్ అనేది వైడబుల్ ఉంటుంది అట్ ద ఆప్షన్ ఆఫ్ బోర్డ్ అండ్ ఇఫ్ ద కాంటాక్ట్ ఈజ్ విత్ రిలేటెడ్ పార్టీ అయితే టు ఎనీ డైరెక్టర్ ఆర్ ఈజ్ ఆథరైజ్డ్ బై ద అదర్ డైరెక్టర్ ద డైరెక్టర్ కన్సర్న్ షెల్ ఇండెమ్నిఫై ద కంపెనీ అగైన్ ద లాస్ ఇంకర్డ్ బై ఇట్. నెక్స్ట్ ఇట్ షెల్ బి ఓపెన్ ఆ రిజిస్టర్ సంబంధించి ఇట్ షెల్ బి ఓపెన్ టు ద కంపెనీ టు ప్రొసీడ్ అగైనెస్ట్ డైరెక్టర్ కన్సర్న్ దట్ ఈస్ అగైనెస్ట్ మిస్టర్ గిరి అండ్ మిస్టర్ రాజత్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు సచ్ కాంటాక్ట్ ఇన్ కంటర్వెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ ఫర్ రికవరీ ఆఫ్ ఎనీ లాస్. సో ఏమైనా లాస్ సస్టైన్ అయితే ఎనీ లాస్ సస్టైన్ బై ఇట్ హ్యాస్ ఎ రిజల్ట్స్ ఆఫ్ సచ్ కాంటాక్ట్ సచ్ కన్సర్న్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ హూ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు ఆర్ ఆథరైజ్డ్ ద కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇన్ వయలేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ బి లయబుల్ టు ఏ పెనాల్టీ ఆఫ్ 25 lakhs యాజ్ XYZ వచ్చేసి లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఎంత 25 lakhs దాకా మీకు పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. Decided in the light of the Companies Act 2013 on the following proposal of loans for consideration before Honesty Limited. So ఏముంది ఇక్కడ డిసైడ్ చేయండి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013కి సంబంధించి ఆన్ ద ఫాలోయింగ్ ప్రపోజల్ ఆఫ్ లోన్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ ఆనెస్టీ లిమిటెడ్కి సంబంధించి. సో లోన్ టు ఇట్స్ డైరెక్టర్ మిస్టర్ ఏ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ఫర్ పర్పస్. సో ఇక్కడ కంపెనీ ఏమి ఇచ్చింది, లోన్ ఇచ్చింది ఎవరికి, వాళ్ళ యొక్క డైరెక్టర్కి ఏదానికోసం రెసిడెన్షియల్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అదే పర్సనల్ లోన్ ఇచ్చింది. నెక్స్ట్ లోన్ టు మిస్టర్ బి హూ ఈజ్ ఏ హోల్ టైమ్ డైరెక్టర్. సో హోల్ టైమ్ డైరెక్టర్కి ఇచ్చింది, ఫస్ట్ డైరెక్టర్కి ఇచ్చింది, తర్వాత హోల్ టైమ్ డైరెక్టర్కి ఇచ్చింది. లోన్ టు ఎక్స్ లిమిటెడ్ వేరే కంపెనీకి ఇచ్చింది. ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ and rate prescribed not less than bank rate as prescribed by the Reserve Bank of India. సో వేరే బాడీ కార్పొరేట్కి ఇచ్చింది, రేట్ వచ్చేసి బ్యాంక్ రేట్ కంటే తక్కువ లేదు. నౌ సెక్షన్ 185. సో ఎప్పుడైతే కంపెనీ అనేది ఇటు సైడ్ ఇస్తుందో వీటికి 185 సంబంధించి సెక్షన్ 185 ఆఫ్ ద కంపెనీస్ కంటైన్స్ ప్రొవిజన్స్ విచ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ లోన్స్. సో లోన్స్ ఇవ్వడానికి ఎవరికి, బీయింగ్ గివెన్ టు డైరెక్టర్స్కి, ఎప్పుడు డైరెక్టర్కి ఇస్తుంటే అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ యాజ్ పర్ సబ్సెక్షన్. సో ఎప్పుడైతే మనం డైరెక్టర్స్కి లోన్ ఇస్తున్నామో అప్పుడు ఏం చెప్తారంటే కంపెనీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు అడ్వాన్స్ ఎనీ లోన్ ఆర్ టు గివ్ ఎనీ గ్యారంటీ. సో అడ్వాన్స్ ఇవ్వకూడదు, ఏం గ్యారంటీని ఇవ్వకూడదు, ఆర్ సెక్యూరిటీని కూడా ఇవ్వకూడదు. లోన్స్ని కానీ గ్యారంటీని కానీ సెక్యూరిటీస్ని కానీ ప్రొవైడ్ చేయకూడదు ఇన్ కనెక్షన్ విత్ ఎనీ లోన్ టేకెన్ బై ఎనీ డైరెక్టర్ ఆఫ్ కంపెనీ కానీ ఆర్ ఆఫ్ కంపెనీ విచ్ ఈస్ హోల్డింగ్ కంపెనీ కానీ ఆర్ ఎనీ పార్ట్నర్ కానీ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్ కానీ. సో డైరెక్టర్ కానీ, డైరెక్టర్ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ కానీ అండ్ పార్ట్నర్ కానీ అండ్ డైరెక్టర్ యొక్క రిలేటివ్ కానీ. నెక్స్ట్ ఎనీ ఫామ్ ఇన్ విచ్ ఏ సచ్ డైరెక్టర్ ఆర్ రిలేటివ్ ఈజ్ ఏ పార్ట్నర్. సో మన డైరెక్టర్ వచ్చేసి వేరే దాంట్లో రిలేటివ్ ఉన్న ఆర్ పార్ట్నర్గా ఉన్న వాటికి కూడా ఇవ్వకూడదు. అండ్ ఫర్దర్ సబ్సెక్షన్ 3 స్టేట్ దట్ అబోవ్ ప్రొవిజన్ షెల్ నాట్ అప్లై. ఎప్పుడు అప్లికబుల్ కాదంటే వేర్ ఎనీ లోన్ ఈజ్ గివెన్ టు మేనేజింగ్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్. సో మేనేజింగ్ డైరెక్టర్కి కానీ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్కి కానీ ఆ లోన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. హ్యాస్ పార్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ బై ద కంపెనీ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్. సో అందరి ఎంప్లాయీస్కి ఇస్తుంటే ఈ మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ వచ్చేసి దే ఆర్ లైక్ ఎంప్లాయీస్, ఎందుకంటే 24 ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటాయి కాబట్టి అండ్ అందరూ ఎంప్లాయీకి ఇస్తున్నట్లనే వీళ్ళకి కూడా ఇస్తే. నెక్స్ట్ పర్టైన్ టు ఎనీ సచ్ స్కీమ్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ద మెంబర్స్ బై స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చిన వాటికి కానీ ఇస్తుంటాయి. నెక్స్ట్ వేర్ ఎనీ కంపెనీ ఇన్ ఆర్డినరీ కోర్స్. సో వేర్ ఎనీ కేస్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇచ్చినప్పుడు కానీ ప్రొవైడెడ్ లోన్స్ ఆర్ గ్యారంటీస్ loans given guarantees are securities for repayment of any loan and in respect of such loan as an interest charged at a rate not less than the rate prevailing yield 1 year or 3 years or 5 years. So 1 year, 3 years, 5 years or 10 years government security closest to the tenure of the loan ki sambanchi. Next accordingly following are the answers to the stated problems ki sambanchi. In the first case it would be violate the section 185 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఫస్ట్ ఏం చేసింది 185 సెక్షన్ని వైలేట్ చేసింది. ఏమి హానెస్ట్లీ లిమిటెడ్ అనేది డైరెక్టర్స్కి ఇవ్వకూడదు, నాట్ పర్మిటెడ్ టు ఎనీ అడ్వాన్స్ లోన్ కానీ గ్యారంటీ కానీ సెక్యూరిటీ కానీ
టు కనెక్షన్ విత్ ఎనీ లోన్ టేకెన్ బై మిస్టర్ ఏ, దట్ ఈస్ డైరెక్టర్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి రిస్ట్రిక్షన్ ఒకటి ఇంపోజ్ చేస్తుంది. అదేమి ఇన్ ద సెక్షన్ 185 విల్ నాట్ అప్లై టు గివింగ్ లోన్ టు మిస్టర్ బి హోల్ టైమ్ డైరెక్టర్ ఈఫ్ ఎప్పుడు ఈఫ్ given as part of conditions of service extended by the company to all its ఎంప్లాయీస్. సో ఆల్ ఇట్ ఎంప్లాయీకి ఇచ్చినట్టునే వీళ్ళకి గుణిస్తే నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ఏ లోన్ గివెన్ టు ఏ కంపెనీ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ డ్యూ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ లెండింగ్ రేట్ ఈస్ నాట్ లెస్ దెన్ ద బ్యాంక్ రేట్. ఏ రేటు? బ్యాంక్ రేట్. అది కూడా ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ రేట్. రిస్ట్రిక్షన్ ఇంపోజ్డ్ అండర్ సెక్షన్ 185 విల్ నాట్ అప్లై టు సచ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Atlantic Garment Limited is a company engaged in business of manufacturing of garments for all season కి సంబంధించి. The company have in all 14 directors. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ? 14 డైరెక్టర్స్ ఉన్నారు. 60 174 ఓకే. ఎంతమంది ఉన్నారు? 14 డైరెక్టర్స్ ఉన్నారు. ద ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 15th February. సో ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ 14th February తర్వాత. నెక్స్ట్ 14 డైరెక్టర్స్ ఉన్నారు. 15th February మీటింగ్ జరిగింది. ఫస్ట్ మీటింగ్ అనేది ఫస్ట్ మీటింగ్ ఓకే. ఇంకా ఆపరేషన్ చెప్పలేదు. దేర్ ఫోర్ సబ్సిక్వెంట్ మీటింగ్ ఆర్ హెల్డ్ ఇన్ 29th. సో 29th మీటింగ్ 15కి ఒకటి, 29కి ఒకటి, తర్వాత 25th ఒకటి. 29 నుంచి 25th అంటే విత్ ఇన్ 120 days ఉంటుంది. మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months 120 days. ఈ నుంచి వీడికి మోర్ దెన్ 120 days ఉంది. అంటే కంపెనీస్ యాక్ట్ని కంప్లీట్ కానట్లు. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది విత్ ఇన్ డేస్లోనే ఉంది. ఇది కంప్లైంట్, బట్ ఇక్కడ కంప్లైంట్ కాలేదు. 120 days ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇన్ దిస్ మీటింగ్ ద ఫుల్ స్ట్రెంత్ ఆఫ్ ద బోర్డ్ వాజ్ ప్రెజెంటెడ్ ఎక్సెప్ట్ మీటింగ్ ఇన్ 25th March ఓకే. సెకండ్ మీటింగ్కి సంబంధించి ఇన్ మీటింగ్ ఓన్లీ 4 persons వర్ ప్రెజెంటెడ్. ఎంతమంది ప్రెజెంట్ అయినా 4%. మొత్తం ఎంతమంది ఉన్నారు? 14 ఉన్నారు. 14/3 చేసుకుంటే ఎంత వస్తుంది? 14/3 చేసుకుంటే ఐ థింక్ 5 వస్తుంది. 5 కావాలి కానీ 4 ఉన్నారు. సో కోరం ప్రజెంట్ కాలేదు. నెక్స్ట్ వీక్కి సేమ్ డేట్, ప్లేస్, టైంకి అది ఏమంటే అర్జున్ కావాలి. నెక్స్ట్ డిసైడ్ వెదర్ ద బోర్డ్ మీటింగ్ హెల్డ్ ఆన్ 25th March 2020 ఈజ్ వ్యాలిడ్ ఇన్ కంప్లైన్స్ విత్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013కి. What shall be the date of meeting in case where if meeting could not be held because of quorum. సో డిసైడ్ చేయండి వెదర్ ద quorum బోర్డ్ మీటింగ్కి సంబంధించి హెల్డ్ అయిందా లేదా 25th Marchకి సంబంధించి, అది వ్యాలిడా కాదా, అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ కంప్లైంట్ అయినారా లేదా. వాట్ షెల్ బి ద డేట్ ఆఫ్ మీటింగ్ ఇన్ కేసెస్ వేర్ ఇఫ్ మీటింగ్స్ కుడ్ నాట్ బి హెల్డ్ బికాస్ ఆఫ్ quorumకి సంబంధించి. యాజ్ పర్ గివెన్ సెక్షన్ 174(1) of Companies Act 2013, the quorum for a meeting of the board of directors of a company shall be 1/3 ఉండాలి. సో 1/3 ఉండాలి ఆర్ 2 whichever is higher. సో whichever is higher తీసుకుంటాము. And the participation of the directors by video conferencing or other audio visuals means shall also be counted for purpose of quorum would under the subsection section 174(4) ప్రకారంగా provided that where a meeting of the board could not be held for want of quorum. ఒకవేళ quorum లేదని జరగకుంటే then unless the articles of the company otherwise provided, the meeting shall automatically stand adjourned to the same day, same time and same place in the next week, or if that day is a national holiday, ఒకవేళ అది నేషనల్ హాలిడే ఉంటే till the next succeeding day which is not national holiday at the same time and place. సో సేమ్ టైం ప్లేస్కి నెక్స్ట్ డేకి పోతుంది, నెక్స్ట్ వీక్కి పోతుంది, అది నేషనల్ హాలిడే కానంత వరకు. సో ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 174(4) provided that for the purpose of section any fraction of number of will be rounded as of. So strength shall not include directors who has planes vacates. So now strength వచ్చేసి 14 వచ్చేసి 1/3 తీసుకుంటే 4.6 వస్తుంది. రౌండ్ ఆఫ్ ఎంత అవుతుంది? 5 వస్తుంది. సో హ్యావ్ ద మీటింగ్ షెడ్యూల్ 25th March 2020కి ఓన్లీ 4 ఉన్నారు ప్రజెంట్ చేసినది, అది కరెక్ట్ కాదు. హెన్స్ డ్యూ టు వాన్స్ ఆఫ్ minimum quorum the meeting shall be adjourned to the same day at same time and same place at the next week, or if that day is national holiday till next succeeding day which is not a holiday and the same place and same time. Next, the meeting of the board is not valid as the required quorum was not presented in the meeting of this case. So the adjourned meeting వచ్చేసి ఎప్పుడైతుంది? 1st April కి అవుతుంది. 1st April కి ఏప్రిల్, మే, జూన్, జూలై అప్పటికైనా 120 days ఎక్సీడ్ అయిపోతుంది. సెకండ్ దానికి ఇంకొక క్వశ్చన్ కానీ అడిగింటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లాస్ట్ 3 yearsకి సంబంధించి బ్యాలెన్స్ షీట్ని ఇచ్చినారు. మనకి ఏం కావాలి? క్వశ్చన్ వచ్చేసి రిక్వైర్డ్ అబౌట్ బారోయింగ్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాంగ్
టర్మ్ బేసిస్కి అండ్ ఎంత తీసుకోవాలి నెక్స్ట్ చారిటబుల్ పర్పస్కి. సో కాంట్రిబ్యూషన్ టు చారిటబుల్ పర్పస్ సో 181 డిస్కషన్ చేసాము అండ్ అది 5% కానీ ఎక్సీడ్ అయితే ప్రయర్ అప్రూవల్ అనేది కావాలి. సో ప్రయర్ పర్మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంత తీసుకోవచ్చు మనము, ఇది బారోయింగ్స్ అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ బారోయింగ్స్ ఉన్నాయి అంటే మనం తీసుకోవాలి 100% ఆఫ్ పేడప్ షేర్ క్యాపిటల్ ప్లస్ సెక్యూరిటీస్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ తీసుకోవాలి. ఇక్కడ బారోయింగ్స్లో టర్మ్ లోన్స్ ఇంక్లూడ్ కావు, ఆన్ డిమాండ్ లోన్ ఇంక్లూడ్ కావు అండ్ ఏ ఇయర్వి తీసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే 3 ఇయర్స్వి తీసుకోవాలి. సో మనం ఏ ఇయర్లోనో ఇప్పుడు ఇక్కడ 5th సెప్టెంబర్కి అంటే మనకి ఏమవుతుంది 31st ఇది ఈ డేటా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఈ డేటాలో మనం ఏం తీసుకోవాలి, పేడప్ షేర్ క్యాపిటల్ తీసుకోవాలి, జనరల్ రిజర్వ్ తీసుకోవాలి, క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకోవాలి, డిడక్షన్ ఇది తీసుకోము, డిడెంప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ ప్రీమియం తీసుకుంటాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నాయి 30 lakhs ఉన్నాయి. సో 75 + 50 ఎంత అవుతుంది 25, 100 + 125 అవుతుంది, 135 అవుతుంది, 135 + 2 137 అవుతుంది, 137 - 30. సో 137 - 30 అంటే 170 అవుతుంది. సో 170 వరకు మనం వితౌట్ పర్మిషన్కి తీసుకోవచ్చు, స్పెషల్ రిజర్వేషన్ అవసరం లేదు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు కేస్కి సంబంధించి ఎంత ఉన్నాయి ఇక్కడ లోన్స్ వచ్చేసి 12.5 + 19 + 34.5 ఈ మూడింటిని యాడ్ చేసుకోండి, బై 3 చేసుకోండి, దాని మీద 5% అయింది 11.1,10,000. సో యాజ్ పర్ సెక్షన్ బారోయింగ్స్ సెక్షన్ 180 subsection 1 of C of Companies Act 2013 board of directors of a company without obtaining the approval of shareholders in a general meeting can borrow money including money already borrowed up to amount which does not exceed the aggregate of paid up share capital and the aggregate of 100% of aggregate of paid up share capital free reserve security premium. Such borrowings shall not be include temporary loans obtained from the bank and in the ordinary course of business. However, free reserves also does not include set apart specific purpose की संबंधी. नेक्स्ट इन द डिसीजन टू बारो ही टू बी टेकन ए मीटिंग टू बी हेल्ड इन 5th సెప్టెంబర్ కాబట్టి మనం రిలేవెంట్ బ్యాలెన్స్ షీట్ ఏమైతే ఫిగర్స్ వచ్చేసి 31/3/2019 అవుతుంది. సో అకార్డింగ్ టు ద అబవ్ పోయిన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ PTL లిమిటెడ్ కెన్ బారో వితౌట్ అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్ ఏ జనరల్ మీటింగ్ అప్ టు అన్ అమౌంట్ స్పెసిఫైడ్. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది 75 ఉంది, జనరల్ రిజర్వ్ ఎంత ఉంది 50 ఉంది అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది 10 ఉంది. సో మొత్తం కలుపుకోండి 2 కలుపుకుంటే మొత్తం 137 అవుతుంది. 137 నుంచి 3 తీసేయండి 107 అవుతుంది. ఇంతవరకు స్పెషల్ రిజర్వేషన్ లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు చారిటబుల్ పర్పసెస్. సో చారిటబుల్ కాంట్రిబ్యూషన్ సో 181 తీసుకోవాల్సి వస్తుంది, పర్మిషన్ తీసుకోవాలి 5% ఎక్సీడ్ అయినప్పుడు. సో 181 ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ వితౌట్ అప్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్ మీటింగ్ కెన్ మేక్ కాంట్రిబ్యూషన్ టు జెన్యూన్ చారిటబుల్ అండ్ అదర్ ఫండ్స్ అప్ టు అన్ అమౌంట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 5% ఇన్ ఇట్స్ అగ్రిగేట్ net profit during the 3 previous years immediately preceding the case. The financial year according to the provisions, the board of directors of PTL Limited can make contribution to charitable funds without obtaining approval of the shareholders in general meeting up to an amount calculated above. So 3 years తీసుకున్నాము, by 3 చేసుకున్నాము and 5% తీసుకుంటాము. Next and the maximum amount that can be donated to the by director వచ్చేసి PTL genuine charitable into 1920 limited to 1,10,000 and said denomination is not required seeking approval from the shareholders of general meeting. Next question number 67. ABC ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. దానికి ఫ్యూ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ యొక్క సమ్ సీరియస్నెస్ జెన్యూన్ కన్సర్న్ రిగార్డింగ్ దేర్ హెల్త్ ఇష్యూస్ due to emission of chemical waste through ABC Private Limited has vigil mechanism in place. So vigil mechanism పెట్టినారు and they are of the opinion that it is not been mentioned in their website in order to avoid unnecessary cases. So unnecessary cases mention చేయలేదు. The company has borrowed 60 crores from banks. How should they address issues? What are the requirements for company having audit committee and company not having audit committee with regarding vigil mechanism? సో ఇక్కడ బారోయింగ్ ఎంత ఉంది 60 crores ఉంది. 60 crores అంటే మోర్ దెన్ 50 crores ఉంది కాబట్టి కంపల్సరీ ఆడిట్ కమిటీ అనేది ఉండాలి కంపెనీకి. ఎందుకు 10 crores 100 crores అండ్ 50 crores చూసుకుంటాం కాబట్టి 10 crores ఏమి నెట్వర్త్, 100 crores ఏమి టర్న్ ఓవర్, 50 crores ఏమి లోన్స్ ఆర్ బారోయింగ్స్. సో ఇక 60 crores ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇదే కంపెనీ స్టాండ్ రిగార్డింగ్ నాన్ మెన్షనింగ్ ఆఫ్ విజిల్ మెకానిజం ఆన్ వెబ్సైట్. సో మెన్షనింగ్ చేయలేదు కదా విజిల్ మెకానిజం, అది ఏమవుతుంది అని చెప్పాలి. సో ఫస్ట్ సెక్షన్ 177 9 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013
A vigil mechanism shall be formed by every listed company. So vigil mechanism eventually every company prescribed class of companies as per Rule 7 of Companies Rule 2014, which the company shall accept deposits from public deposits. So ఏదైనా కంపెనీ మనకి పబ్లిక్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తే ఏమైనా కంపెనీ పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ చూడండి, అండ్ తర్వాత ప్రిస్క్రైబ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్లో ఏమైనా కంపెనీ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఆ కంపెనీ అండ్ కంపెనీ ఊస్ బారోడ్ ఏమన్నా బారోయింగ్ చేసింటే ఆ బారోయింగ్ వచ్చేసి ఎక్సెస్ 50 crores ఉంటే ద మెయిన్ పర్పస్ ఫార్మింగ్ ఆఫ్ విజిల్ మెకానిజం ఈజ్ ఫర్ డైరెక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ టు అడ్రస్ దేర్ జెన్యున్ కన్సర్న్. సో డైరెక్టర్స్ని అండ్ ఎంప్లాయీస్ వాళ్ళు జెన్యున్ కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం విజిల్ మెకానిజంని పెడతాము. సో ఇన్ ద గివెన్ కేస్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బారోడ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ ₹50 crores. సో exceed అయినాయి కాబట్టి and they shall have vigil mechanism in the place has per section 177(9) ప్రకారం. సో విజిల్ మెకానిజంని మెయింటైన్ చేయాలి ఈ కంపెనీ అనేది. నెక్స్ట్ ఓకే నౌ ద డైరెక్టర్ ఆర్ ఎంప్లాయీస్ షెల్ దేర్ కన్సర్న్ని ప్రొవైడ్ చేయాలి దీనికి సంబంధించి, అండ్ దే షెల్ ఎన్ష్యూర్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ ద విక్టిమిజం ఆఫ్ ఎ పర్సన్ హూ యూజెస్ సో విజిల్ మెకానిజంని చూస్తున్నాం. From bank in excess of prescribed limit 50 crores. Hence they shall have vigil mechanism in place per section 177(9). The directors and employees shall get their concern regarding their health issues for chemical waste emission. సో ఇక్కడ ఏమైందంటే డైరెక్టర్స్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ యొక్క కన్సర్న్ ఏమంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఫర్ కెమికల్ వేస్ట్ ఎమిషన్ వల్ల అడ్రస్ టు ద విజిల్ మెకానిజం ఇన్ ప్లేస్. దే షల్ ఎన్ష్యూర్ safeguarding against victimism of person who uses such mechanism and make provision for direct access to the chairperson of the audit committee appropriately. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అనుకోండి, ఏమైనా కన్సర్న్స్ వచ్చినా అనుకోండి, విక్టిమిజం అయినా అనుకోండి, వాటిని సాల్వ్ చేయాలి. అవి డైరెక్ట్ చైర్పర్సన్ దగ్గరికి పోవాలి, ఆడిట్ కమిటీ దగ్గర ఉన్న పర్సన్కి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ విత్ ఆడిట్ కమిటీ ద ఆడిట్ కమిటీ షెల్ ఓవర్సీ. సో ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ అనేది ఓవర్సీ చేయాలి విజిల్ మెకానిజంని through the audit committee, and if any of the members have conflict of interest in any given case. సో ఏమైనా కాన్ఫ్లిక్ట్ అనుకోండి ఇన్ ద గివెన్ కేసులో దే షెల్ రెస్క్యూ దెమ్సెల్వ్స్ అండ్ అదర్ మెంబర్స్ హుడ్ డీల్ ద మ్యాటర్స్ ఆన్ హ్యాండ్. సో రెస్క్యూ చేయాలి దెమ్సెల్వ్స్ అండ్ అదర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీల్ చేయాలి మ్యాటర్స్ హ్యాండ్కి సంబంధించి. ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ వితౌట్ ఆడిట్ కమిటీ, ఒకవేళ ఆ కంపెనీలో ఆడిట్ కమిటీ లేకుంటే, అండ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షెల్ నామినేట్ డైరెక్టర్ టు ప్లే ఏ రోల్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఫర్ purpose of vigil mechanism ki. So other directors and employees may report their concern of such nominated directors. As per section 177 of Companies Act state that it is imperative to disclose the details of establishment of vigil mechanism on the website of company. So company అనేది వెబ్సైట్లో అండ్ బోర్డ్ రిపోర్ట్లో విజిల్ మెకానిజం అనేది స్పెసిఫై చేయాలి. ఇన్ ద గివెన్ కేస్ ఏబీసీ లిమిటెడ్ డస్ నాట్ వాంట్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్స్ వెబ్సైట్ ఫియరింగ్ దే మైట్ హ్యాండిల్ మోర్ కేసెస్. సో మోర్ కేసెస్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుందని వాళ్ళు డిస్క్రైబ్ చేయడం లేదంట. ఓకే, fearing more cases. This is not correct. If it is false to comply with above provision, it shall be liable for punishment as per section 178, prescribing a penalty of 5 lakhs, and every officer of the company who is in default shall be liable for penalty of 1 lakh. So remaining next